వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఆయుర్వేదం అంటే మందు కాదు, మన జీవన విధానం. మన జీవితం సాఫీగా సుఖంగా ఉండాలి అంటే ఆయుర్వేదం దాంట్లో భాగమై ఉండాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ మధ్య ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, ఇంకా అందులోనూ చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఆల్రెడీ ఉన్నవి కూడా బయటపడుతూ ఉన్నాయి కదా. దీనికి మనకు ఆయుర్వేదంలో హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు సార్? సో చాలా ఉన్నాయమ్మా. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది, ఈజీగా తయారు చేసుకోగలది, ఫలితాలు కూడా చాలా త్వరగా రాబట్టగలిగేటువంటి ఔషధాన్ని గురించి చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. శొంఠి, వాము, బెల్లం. జస్ట్ ఈ 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అన్ని మన వంటింట్లో దొరికేటమ్మా. ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా చౌక ధరకే దొరుకుతాయి. సో ఈ 3తో మనం మంచిగా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పి నుంచి చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే శొంఠి మనకి కొమ్ముల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో పౌడర్ తయారు చేసుకోగలిగితే మంచిది, లేని పక్షంలో మార్కెట్లో దొరికేటువంటి శొంఠి పొడి అయినా సరిపోతుందమ్మా. ఒక 50 గ్రామ్స్ శొంఠి పొడి తీసుకోవాలి. అలాగే వామును కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అలాగే 3వ పదార్థంగా బెల్లం. బెల్లం కూడా పాత బెల్లం అయితే మరీ మంచిది, లేని పక్షంలో మామూలుదైనా సరిపోతుందమ్మా. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదమ్మా, డైరెక్ట్ బెల్లం పొడి వాడుకున్నా సరిపోతుంది. వీటిలో ఒకవేళ అందుబాటులో ఉండి ఏదన్నా అనుకూలత ఉండి వాళ్ళకు లభ్యమయ్యేట్లయితే తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లం ఆర్ తాటి బెల్లం అమ్మా. సో జనరల్గా బెల్లం అయితే ప్రతి చోట ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను దాన్నే చెప్పడం జరుగుతుందమ్మా. సో ఈ బెల్లం పొడి ఒక 50 గ్రామ్స్. సో 3 పదార్థాలమ్మా. ఒక్కొక్కటి శొంఠి పొడి 50 గ్రాములు, అదేవిధంగా వామును వేయించేసినటువంటి పొడి 50 గ్రాములు, బెల్లం పొడి 50 గ్రాములు, 3 కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుందమ్మా. సో ఈ 150 గ్రాముల ఔషధం బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇది 1 నెలకు సరిపోతుందమ్మా. మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను ఎలాగంటే. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పౌడరు ఒక చిన్న ప్లేట్లో వేసేసుకొని, కాబట్టి ఒకవేళ అవసరమైతే ఆల్రెడీ తీపి ఉంటుందమ్మా, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే 1/2 టీ స్పూన్ పౌడరు ఒక 50 ml వాటర్లో కలిపి తీసుకోవచ్చు. లేదు ఇదే 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలా అనుకూలంగా ఉండి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చమ్మా. సో కాబట్టి ఎక్కువ శాతం మందిలో తేనె అవసరం కూడా ఉండదు జనరల్గా, ఆల్రెడీ మనం బెల్లం కలుపుతున్నాం కాబట్టి. సో ఈ యొక్క ఫార్ములా వినేసరికి మరి మీకు సందేహం వచ్చి ఉండొచ్చు, పబ్లిక్ కూడా సందేహం వస్తుందమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ, చాలా మందికి డౌట్ వస్తుందమ్మా. సో అట్లా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బెల్లం ఎక్కువగా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం ఈ 2 పదార్థాలతోనే ఔషధం తయారు చేసి వాడుకోవచ్చుమా. జస్ట్ శొంఠి, వాము 2 కలిపేసేసి ఒక 1/2 టీ స్పూన్ పౌడరు వాటర్తో కానీ పాలతో కానీ తీసుకున్నా సరిపోతుంది. సో వాడదైనటువంటి వాళ్ళందరూ నేను చెప్పినటువంటి పద్ధతులు వాడొచ్చుమా. సో బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు అయితే బెల్లాన్ని మినహాయించి మిగతా 2 పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడే వాపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ యొక్క 3 పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు నొప్పిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ శొంఠిలో శాలిసైలేట్స్ అని చెప్పేసి ఒక పదార్థం ఉందమ్మా. సో సర్వసాధారణంగా ఇంగ్లీష్ వైద్య విధానంలో కూడా నొప్పులు తగ్గించడానికి శాలిసైడ్స్ వాడుతుంటారు అనమాట, శాలిసైలిక్ యాసిడ్ ఇలాంటివి అనమాట. సో ఈ శాలిసైలిక్ యాసిడ్ శొంఠిలో ఉండడం వల్ల అలాంటి శాలిసైలిక్ యాసిడ్ ఉన్నటువంటి శొంఠిని మనం తీసుకున్నప్పుడు మన దేహంలో సైలెట్స్గా మారిపోయేసేసి అవి నొప్పిని తగ్గించేందుకు రెడీ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల కూడా న్యాచురల్గా నొప్పి తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఈ యొక్క శొంఠి యొక్క మరొక గుణం ఏంటంటే
ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు కూడా శొంఠి పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మనం శొంఠి వాడుకోవడం వల్ల కలుగుతాయమ్మా. అదేవిధంగా వామును గురించి ఆలోచించినట్లయితే వాములో థైమాలు, కార్వకాలు, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించడం చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ముఖ్యంగా ఈ వాము కలిపాం కాబట్టి మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, తర్వాత TNF ఆల్ఫా ఇలాంటివి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు విడుదలవుతూ ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే ఈ అసౌకర్యము, నొప్పి ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. అలాంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ రసాయన పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు వాములో ఉన్నటువంటి నేను చెప్పినట్టు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా బెల్లం గురించి ఆలోచించినట్లయితే బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫైబర్ ఉంది. సో ఇవన్నీ కూడా శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా రక్తాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ నొప్పిని తగ్గించేందుకు కూడా పరోక్షంగా ఈ పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ రెండు పదార్థాలు అంటే శొంఠి, వాము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే మరి రక్తంలో కలిసేసి మోకాళ్ళ భాగంలోకి వెళ్ళేసి త్వరగా పనిచేసేందుకు కూడా బెల్లం సహకారిగా పనిచేస్తుందమ్మా. సో ఇలాగ మల్టిపుల్ ఔషధ గుణాలు ఈ యొక్క ఫార్ములాకు ఉండడం చేత మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. సార్, ఇంతకుముందు మనం మోకాల నొప్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన మెడిసిన్ గురించి చెప్పారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, శొంఠి కానీ వామ కానీ దాని మిక్చర్. అయితే ఎక్స్టర్నల్ గా ఆయిల్ అప్లికేషన్స్ అట్లా ఏమన్నా చెప్తారా? అంటే ఏ ఆయిల్ యూస్ చేస్తే పెయిన్ నుండి రిలీఫ్ పొందొచ్చు వాళ్ళు? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోలో కూడా అనేక రకాల ఆయిల్స్ చెప్పడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక ఆయిల్ని కూడా అందరూ తయారు చేసుకోదగ్గ, చాలా సింపుల్గా తయారు చేసుకోదగ్గ, అందరికీ అందుబాటుటువంటి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మంచి ఆయిల్ చెప్తానమ్మా. తప్పకుండా. సో చాలా ఈజీ అమ్మా, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఈ రోజుల్లో మరి ఇంచుమించు ఎక్కువ శాతం మందిని మోకాళ్ళ నొప్పుల సమస్యలు వేధిస్తున్నాయి. సో దీనికోసం అని చెప్పేసి మరి తప్పని పరిస్థితుల్లో పాపము వాళ్ళు ఏదైనా ఆయిల్ తెచ్చుకొని వాడుకోవాలన్నా చిన్న ఆయిల్ బాటిల్ కూడా దాదాపు ఒక 50 ml 100 ml ఆయిల్ బాటిల్స్ కూడా ఆవరేజ్గా 100 రూపీస్, 150, 200 ఇలా ఉన్నాయమ్మా. సో అది రోజు 2 సార్లు వాడినా దాదాపు 2-3 రోజులు, 4-5 రోజులు మ్యాక్సిమం 1 వీక్ అయిపోతుంది. సో ఇంత ఖర్చు పెట్టుకోవాలంటే మరి సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు. అంతేకాకుండా ఓ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ 3 సభ్యులు ఉన్నప్పటికీ 3 సభ్యుల్లో ఒకరిద్దరికి ఈ టైప్ ఆఫ్ నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవి తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంటే కొంతమందికి మరి రెగ్యులర్గా, అరుదుగా కొంతమందికి రెగ్యులర్గా ఇబ్బంది పెడుతుంటాయమ్మా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆయిల్ను తయారు చేసి పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మరి అత్యంత చౌకైనటువంటి ధరతో, అత్యంత చౌకైనటువంటి ఖర్చుతో మెండైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకొని ఆ యొక్క ఆయిల్ నుంచి చక్కటి ఉపయోగాన్ని కూడా పొందవచ్చుమా. సో ఈ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. ఆవాల నూనె, దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. మనం ఆవ పిండితో కొన్ని వంటకాలు తయారు చేసుకుంటాము. అదేవిధంగా పచ్చళ్ళు తయారు చేయ కూడా ఆవాలను ఉపయోగిస్తుంటాము, ఆవాల నూనెను ఉపయోగిస్తుంటాము, తిరుగుమాతకి ఆవాలు వాడుతుంటాము. ఇవన్నీ మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు కదమ్మా. సో ఆవాల నూనె కూడా ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుంది, మార్కెట్లో కూడా సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా. ఆవాల నూనె ఒక 250 ml. సో 1/4 కిలో ఆవాల నూనె ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా కర్పూరం తీసుకోవాలి. కర్పూరం అంటే మనం ఇంట్లో దొరికేటువంటి కర్పూరం వాడుకుంటే సరిపోతుందమ్మా. హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ, దేవుడికి వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. బిళ్ళ కర్పూరం కానీ ఏదైనా సరిపోతుంది. ఏదైనా కర్పూరం 50 grams. కేవలం ఈ 2 పదార్థాలేమో, చాలా సులువు. మొట్టమొదట ఏం చేయాలంటే మాకు 250 ml ఈ యొక్క ఆవాల నూనెని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఆ పాత్రను వేడి చేయాలి. సో ఆ విధంగా వేడి చేయడం వల్ల ఆవాల నూనె బాగా వేడెక్కుతుందమ్మా. సో బాగా ఆవాల నూనె వేడెక్కిన తర్వాత పాత్రను కిందికి దించిన తర్వాత 50 గ్రాముల కర్పూరాన్ని జస్ట్ అలా నలిచేసేసి పొడిలాగా అయిన తర్వాత వేసేయాలమ్మా. సో కర్పూరం జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోతుంది. దాన్ని అందులో వేసేసి మూత పెట్టేశారు. ఇంతేమ్మా, చాలా సింపుల్. సో కొద్దిసేపటికంతా ఈ కర్పూరంలో కూడా అందులో కరిగిపోతుందమ్మా. కర్పూరంలో కరిగిపోయి చల్లబడేసరికి కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అందులో కలిసిపోతాయి. తర్వాత దాన్ని తీసేసి మరి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని అలాగే వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని ఫిల్టర్ చేసి కూడా వాడుకోవచ్చు అమ్మా. ఎవరికి ఎలా వీలైతే అలాగా. చాలా సింపుల్ తల్లి. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లమ్మా కాస్త నూనె తీసుకొని
మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేస్తుండాలి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో మీరు ₹100 పెట్టి తీసుకున్నటువంటి ఆయిల్కి ఏమాత్రం తగ్గదమ్మా, ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మనం సొంతం తయారు చేసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తక్కువ ధరకే మనం ఔషధాన్ని తయారు చేసుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఉంటాయి కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఈ ఆవాల నూనెలో మైరోసిన్ అని చెప్పేసి, సినిగ్రిన్ అని చెప్పేసి, అదేవిధంగా ఐసోర్ హార్మిటిన్ అని చెప్పేసి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఈ మైరోసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే, మనకి నొప్పి కలుగుతుందంటే ఒక సంకేతాల ద్వారా మెదడుకు చేరేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు నొప్పి అనేది తెలుస్తుంటుంది. సో ఆవాల నూనె వాడినప్పుడు ఆవాలలో ఉన్నటువంటి మైరిసిన్ అనేటువంటి రసాయన యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే, నొప్పిని మెదడుకు చేరవేసేటువంటి ఆ సంకేతాలని బ్లాక్ చేసేస్తుంది అనమాట. అంటే నొప్పి మెదడుకు చేరకుండా చేసేటువంటి శక్తి ఈ మైరోసిన్కి ఉందమ్మా. సో అప్లై చేస్తాం కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ యొక్క నొప్పి బ్లాక్ అయిపోతుందో మెదడుకు చేరకుండా మనకు నొప్పి తెలియకుండా ఉంటుంది. సో కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం దైనందిన జీవితంలో మనం చేసుకునే పనులు కూడా ఎలాంటి ఆటంకమో ఇబ్బంది లేదమ్మా, ఉండదమ్మా. అదేవిధంగా సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే, ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఉందంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతుందని చెప్పేసి మనం బ్లైండ్గా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ ఆ యొక్క మోకాళ్ళ భాగంలో తయారు కావడం వల్లనే నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయి, మరి డిస్కంఫర్ట్ ఇవన్నీ కలుగుతుంటాయి. సో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఈ ఆవాల నూనె ఉన్నటువంటి సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మోకాళ్ళ నొప్పులు బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని రకాల వైరస్ క్రిమ్ వల్ల రావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల ఫంగస్ వల్ల, దేని మీద రావచ్చు అమ్మా. సో ఇది దీంతో పాటు ఈ యొక్క ఔషధ గుణం ఏంటంటే, సినిగ్రిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి బెస్ట్ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ వైరల్గా, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా మోకాళ్ళ భాగంలో ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఐసోర్ హార్మినేట్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే, అది అప్లై చేయడం వల్ల మోకాళ్ళ భాగంలో బ్రహ్మాండమైన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందన్నమాట. అంటే రక్తనాళాలు వ్యాకోచం చెంది మోకాళ్ళ భాగంలో మంచి రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో మంచి రక్త సరఫరా జరుగుతుందో, రక్తనాళాలు వ్యాకోచం చెందడం చేత అక్కడ మంచి రక్తం అంటే ఆ యొక్క పోషక విలువలతో కూడినటువంటి పోషకాంశాలతో కూడిన రక్తం అక్కడ చేరడము, మంచి ఆక్సిజన్ కూడా అక్కడ చేరడం చేత మోకాళ్ళ భాగంలో అక్కడ తయారైన చెడు పదార్థం అంతా త్వరగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మోకాళ్ళ భాగంలో మంచి పోషణ జరిగేందుకు కూడా ఈ ఐసోర్ హార్మినేట్ అనే రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ 3 పదార్థాలు ఇందులో ఉండడం చేత ఆవాల నూనె మోకాళ్ళ నొప్పులు చాలా చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఈ కర్పూరం అనేటువంటి పదార్థంలో క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం ఉంటుందమ్మా. కర్పూరంలో ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ ఆవాల నూనెను మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఆవాల నూనె వల్ల వచ్చేటువంటి ఇరిటేషన్, కొంతమందికి ఇరిటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఆవాల నూనె చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఆ ఇరిటేషన్ రాకుండా, చర్మానికి ఇబ్బంది కలగకుండా, చర్మం డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క నొప్పిని తగ్గించేందుకు కూడా కర్పూరం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క తైలము, ఈ యొక్క ఆయిల్ మరింత స్పీడ్గా, మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా మనం కర్పూరం యాడ్ చేయడం వల్ల ఆ యొక్క ఫలితం కలుగుతుంది. సో మనం ఈ 2 కలిపి ఔషధంగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత ఆశాజనకంగా, మరింత సమర్థవంతంగా, మరింత స్పీడ్గా కలిగేందుకు అవకాశం ఉంటుంది. నిజంగా చాలా క్విక్ గా, అలాగే చాలా సింపుల్ గా చెప్పారు. అయితే సార్, కొంతమందికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఆ నొప్పి అంతా కింద కూడా పాకి పాదాల దగ్గర కూడా వాపులు వచ్చి నొప్పులు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. సో మోకాళ్ళ భాగం నుంచి కింది వరకు కూడా అప్లై చేసి సున్నితంగా మర్దం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. Done, sir. Thank you so much. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.